నాకు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాయన ఓ రోజు పిలిచి రేపు వారం రోజులు స్కూల్కి పోద్దురా, వారం తర్వాత ఫంక్షన్ ఉందన్నాడు. నాలుగు రోజుల తర్వాత మా అన్నగాడు దిగినాడు టౌన్ నుంచి గొర్రె పట్టుకొని. చూసినాను నన్ను, ఇంత సంతోషంగా ఎట్లున్నావురా అన్నాడు. ఫంక్షన్ ఏందో తెలుసారా అన్నాడు. నాకు తెలిస్తే కదా. తెలియదురా అన్నా. ఖత్నారా అన్నాడు. నాకు అప్పుడు ఖత్నా అంటే తెలియదు. మా అన్న ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నేను నమ్మలే. ఇట్లా పనులు ఎవరు చేస్తారా అనుకున్నా. దానికి రీజన్ ఉంది. మా నాయన నాకు హెయిర్ కట్ కూడా ముందే చెప్పేవాడు. నాకు చెప్పకుండా నా బుల్లకాయ కట్ చేస్తాడా? Ballari bro, are you Kama? No, I'm a Madiwala. It's also one caste. Mandala English. Enter to someone tana English. ఎందుకు చేస్తారా అంటే తెలియదురా. మన తాతకు వాళ్ళ నాయన కోసినాడు. మన తాత పగబట్టి మీ నాయనకి మా నాయనకి కోసినాడు. ఇప్పుడు నీకు కూడా తప్పదురా అన్నాడు. సాక్రిఫైస్ రా అన్నాడు. గొర్రె నా కొడుక, నువ్వు గొర్రె పట్టుకొచ్చినావు, దానికి వస్తే సాక్రిఫైస్ అంటారు. నాది కోసేకి శాడిజం రా. ఎందుకురా, ఎందుకు వస్తారా అంటే దేవుని కోసం అన్నాడు. యా దేవుడు అడుగుతారా ఇట్లావే? దేవుడు అన్ని క్రియేట్ చేసినాడు అంటారు. దాంట్లో వానికి ఏం కావాలో సాక్రిఫైస్ కంటే నాకు పిల్లల బుల్లకాయలు కావాలంటాడు. యా దేవుడు అంటాడు ఈ మాట. వానికి చెప్పేకి చూసినా, లేదు లేరా, మా నాయనకి నేనంటే చాలా ప్రేమ, నేను వద్దంటాను, ఆపేస్తాడు అన్నా. వాడు పిచ్చోని చూసినాడు నన్ను. రారా దగ్గరికి అన్నాడు. నిక్కరిప్పి వాడిని చూపించినాడు. ఇద్దరు పెదనాన్న ప్రేమ అన్నాడు. వానికి ఆల్రెడీ తెగింది. సో ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాడు వాడు. నాకు కొన్ని వ్యాలిడ్ డౌట్లు వచ్చినాయి. లైక్, అసలు ఎవరు కోస్తారు దీన్ని? ఎవడు పడితే వాడు కోస్తాడా అని. ఎందుకంటే మా పెదనాయన కొంచెం వింత క్యారెక్టర్. ఇంట్లో ఏ ఎలక్ట్రికల్ రిపేర్ వచ్చినా కానీ, లైట్ పని చేయకపోయినా, ఫ్యాన్ తిరగకపోయినా, ఒక తుప్పు పట్టిండే పట్టకారు ఉండే, అది పట్టుకొని తిరుగుతుంటాడా మంచిగా. నా డౌట్ ఏంది, ఈ మనిషి అది పట్టుకొచ్చిన అది ఏడని వస్తాడేమో. నాకు లాస్ట్ ఇయర్ బాగా గుర్తుంది. నా ఫ్రెండ్ గానికి ఏదో కత్తి తుప్పు పట్టిండేది ఇట్లా కోసింటే సెప్టిక్ అయ్యి ఏలు మొత్తం తీసేసినారు. సో అదే అడిగిన, రే పెదనాయన ఏం చేయడు కదా అని. లేదరా, దీనికి స్పెషలిస్టులు ఉంటారు అన్నాడు. నాకు ఇంకా డౌట్లు పెరుగుతున్నాయి. ఎవడు చేస్తున్నాడు రా దీంట్లో స్పెషలైజేషన్? ఇప్పుడు ఇదే కాలేజ్, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ రూమ్ అనుకుందాం. మీరంతా ఎందుకు వచ్చినారంటే నేను క్యాన్సర్ని క్యూర్ చేస్తా అన్నారు. మీరేం చేస్తారంటే నేను హృద్రోగాలని స్టడీ చేస్తా అన్నారు. ఒక్కడు మాత్రం ఆ మూలకు కూర్చొని ఫోన్ ఒత్తుకుంటున్నాడు. బ్రో ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను పిల్లల బుల్లకాయలు కొద్దాం అనుకుంటాను అన్నాడు. అట్లా ఎదవలు 30 మందిని చేర్చి ఒక కాలేజ్లో చదువు చెప్పి ఊర్లే వదిలినారు. ఇంకా తుర్కోళ్ళ పిల్లలందరూ మీవే. గవర్నమెంట్ అడ్డు రాదు, ప్రపంచం అడ్డు చెప్పదు. వాళ్ళ అమ్మనైనా నీకు పిలిచి విందిస్తారు. నాకు సుముహూర్తం దగ్గరకు వస్తాండగా కొత్త డౌట్లు, కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. లైక్ దాని ముందు సంవత్సరం నేను రజనీకాంత్ సినిమా చూసింటే, నరసింహ.
ఆ మూవీలో రెండు పాయింట్లు, మీకు మొత్తం సినిమా చెప్పలేను, రెండు పాయింట్లు. ఒకటి ఏంటంటే నీలాంబర్ లాంటి అమ్మాయి ఎంట పడితే దేశం వదిలి దెంగేయాల, వేరే ఆప్షన్ లేదు. అది ఎంత తిక్కదంటే అది సీడీ పెట్టి 5 సెకండ్లు చూస్తుంటుంది తాళి కట్టేది. ఇప్పుడు రీల్ నువ్వు పెట్టి వదిలేసినావంటే రిపీట్ అవుతుంటుంది. ఫస్ట్ రీల్ క్రియేటర్ ఆపిల్లే. రెండోది, ఇది ఇంపార్టెంట్, నా లైఫ్కి సంబంధించింది ఇది. ఎద్దులకి ఎరుపు రంగు నచ్చదు. మీకెవరు ఫ్రెండ్స్ లేనట్టున్నారు ముస్లిమ్స్. ఖత్నా చేసిన తర్వాత కోసింది ఆరే వరకు ఎర్రలుంగి గట్టి తిప్పుతారు. నేను ఇందాకే చెప్పిన, నేను చాలా పల్లెటూరులో పుట్టి పెరిగినా అని. నాకు పొద్దున్న సాయంత్రం వరకు ఎద్దులే కనబడేవి. నాకు అర్థమైపోయింది ఈరోజు చేసేది చిన్న ఆపరేషన్. యాదో రోజు ఏదో ఎద్దు వచ్చి నాకు గుద్దలో ఎక్కుతుంది. పెద్ద ఆపరేషన్ ముందుందనమాట. అక్కడ అంటే హీరోయిన్ కాపాడేకి రజనీకాంత్ ఉన్నాడు, నన్ను కాపాడేకి ఎవడొస్తాడు. మా నాయన అందరికి ఫోన్లు చేసి ఇన్విటేషన్లు పిలుస్తున్నాడు. ఆ టీచర్కి ఫోన్ చేసిన ఫస్ట్, వాళ్ళే కదా కాపాడేవాళ్ళని. మా నాయన ఫోన్ లాక్కున్నాడు, ఎవరికి చేస్తానవరా అని. టీచర్ మీరేనా ఎవరు అనుకుంటే, నెక్స్ట్ వారం స్కూల్ పెట్టుకోద్దాం టీచర్, మీరు వచ్చేయండి, ఆట పడుతున్నాను, తలకాయ కూర పెట్టిస్తా, ఫస్ట్ రోలో కూర్చోబెడతాం మిమ్మల్ని, ఫోటోలు తీసుకుందాం అంటున్నాడు. మా మామకి చేసిన ఫోన్ లాక్కున్నాడు మా నాయన వల్ల. బావా నువ్వేనా, ఓకే నెక్స్ట్ వారం వచ్చాయి. అదే ఇట్లా రానంటే లాస్ట్ ఇయర్ నీ కొడుకు వస్తే నేను రాలేదా అంటాడు. మా ఊర్లో ఒకడు ఉండేవాడు, పెదరాయిలు అంటాడు, సర్పంచ్. పొద్దున్న గొర్రెనికి వస్తారు, సాయంత్రం నాదికి వస్తారని చెప్పినారు. మధ్యాహ్నం వచ్చినాడు సర్పంచ్, వచ్చి మటన్ అడిగి దెంగి తినిపోయినాడు. దొంగ పూకొడాడు. తప్పించుకుందామంటే ఏం కుదరట్లేదు. మా నాయన ఇండం లేదు. ఏమన్నంటే నాకు కూడా చేసినారా చూపియాలా అంటాడు. ఉండే దరిద్రాలు చాలా పనకి. ఇంకా ఆ రోజు చేసేసినారు, నా ఇష్టానుసారం ఏం అడగకుండా పండబెట్టి కోసేసినారు. స్పెషలిస్ట్ అంటే కూడా కాదు, మా ఊర్లో ఉంటాడు, మండలం మొత్తానికి ఒకడే డాక్టర్. వాడు ఆర్ఎంపీ డ్రాప్ అవుట్. వచ్చినాడు, పైన ఎలక తిరుగుతాను చూడన్నాడు. చిన్నప్పుడు క్యూరియస్ కదా, కింద నా ఎలక కోసేసినాడు. అంతా జరుగుతానే నేను నవ్వుతాను తెలుసా, ఎందుకంటే మా నాయన ఫోటోగ్రాఫర్ని పట్టుకొచ్చినాడు. ఫోటో సరిగ్గా రాలేదను, మీ వాడు నవ్వలేదను, ఇంకోసారికి వస్తానంటారేమో అని. మా మామ కూతుర్ని కూడా పట్టుకొచ్చినాడు, నా అంటే 2 ఏళ్ళు పెద్దది, నా ఫస్ట్ క్రష్ ఇప్పుడని ఇయ్యు. మా మామ పక్కనే కూర్చోబెట్టి ఫస్ట్ రోల్ నా వ్యాపారం అంతా చూపించినాడు ఆ పిల్లకి. క్రష్ ఇంకా స్టార్ట్ కాకనే క్రష్ అయిపోయా కదరా అనుకోండి. అయిపోయినాక పోతా పోతా ఆ పిల్ల నాకు లెటర్ ఇచ్చింది. ఏమైతే ఇది అయిందిరా, కనీసం లవ్ లెటర్ అని రాసింది పిల్ల అని తీసి చదివిన. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ అంట. దాని ముందు రోజు మా అన్నగానికి ఒక బ్రహ్మాస్త్రం నాకు గుర్తొచ్చింది. లైక్ మా సోషల్ సార్ చెప్పింది, దేశంలో ప్రథమ పౌరుడు ఉంటాడరా, ఢిల్లీలో కూర్చొని ఉంటాడరా, రాష్ట్రపతి అంటారు అని. వానికి ఓ లెటర్ రాసినామంటే ఆడన్న అన్యాయాల గురించి ఆపేస్తాడరా అన్నాడు. మా అన్నగాడు ఆ రోజు పోస్ట్ చేస్తా అన్నాడు, అంతా తతంగం అయిపోయిన తర్వాత కనుగొన్నాను. నాకు ఏం చేసినవరా ఆగలేదు అని నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి తెలుసా. అది జరిగిన టైంలో టించర్ పూసినా నేను ఏడవలే. టించర్ తెలుసా లేదో మీకు, డెటాల్ అండ్ స్టెరాయిడ్స్. అది మా అన్నగాని కాలర్ పట్టుకొని ఆ మాట అంటే, ఏం చేసినావురా అసలు నువ్వు, పోస్ట్ చేసినావా లేదా అంటే, పోస్ట్ చేద్దామని పోయినారా. నాకు అప్పుడు గుర్తొచ్చింది,
మన ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్ కలాం. వాడే కాపోలేకపోయినట్రా. దాని తర్వాత ఆ రోజన్నా స్కూల్కి పోదురా నాకు ఉచ్చలు పడేది. మళ్ళా వస్తాడు రా ఈ మనిషి, సండే కూడా స్కూల్కి పోతాండి.